ఆగండోయ్! కరకరలాడే ఆలు ఫ్రై అంటే ఎవరికి నచ్చదు చెప్పండి. టమాటా పప్పుతో కానీ, సాంబార్‌తో కానీ నంచుకొని తింటే ఆహా! అని అనాల్సిందే. చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు ఇష్టపడే ఫ్రై ఏదైనా ఉందంటే అది ఆలు ఫ్రై. మరి టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో వీడియోలో చూద్దాం. ముందుగా ఆలుగడ్డ ముక్కల్ని సన్నగా తరుక్కొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి ఆయిల్‌ని హీట్ చేసుకున్న తర్వాత ఈ బంగాళదుంప ముక్కలన్నిటిని కూడా ఆ వేడివేడి ఆయిల్‌లో హీట్ చేసిన ఆయిల్‌లో వేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయ్యి కరకరలాడుతూ ఉండేంత వరకు కూడాను వేయించుకోవాలి. లైట్ బ్రౌనిష్ వచ్చినప్పుడు ఒక ముక్క నోట్లో వేసుకొని చూడండి కరకరలంటే తీసేయొచ్చనమాట. దీన్ని ఈజీగా, సింపుల్‌గా బ్యాచిలర్స్ అయినా ఎవ్వరైనా చేసుకోవచ్చండి. అంత బావుంటుంది. ఇగో చూసారు కదా కరకరలాడింది ముక్కలైతే నేనైతే గిన్నెలోకి తీసేసుకుంటున్నాను. ఈ గిన్నెలోకి తీసుకున్న తర్వాత తగినంత ఉప్పుని, తగినంత కారాన్ని, కాస్త జీలకర్ర పొడిని వేసుకొని మొత్తం అన్నిటిని కూడాను బాగా కలుపుకోవాలి. అంతే మన టేస్టీ ఆలు ఫ్రై అయితే రెడీ అయిపోయింది. చాలా సింపుల్. 2 నిమిషాల్లో రెడీ అయిపోతుంది. మీరు బయటికి ఎక్కడికైనా వెళ్ళొచ్చి ఇమ్మీడియేట్‌గా చేసుకోవాలనుకుంటే ఈ కర్రీని ఒకసారి ట్రై చేయండి. చాలా బావుంటుంది. క్రిస్పీగా కూడా ఉంటుంది.